మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 9వ అధ్యాయమును మనము ధ్యానం చేద్దాం. 9వ అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని వచనములను చదువుకుందాం. 8వ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీల పెద్దలను పిలిపించి అహరోనుతో ఇట్లనెను, నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను, దహనబలిగా నిర్దోషమైన ఒక పొట్టేలును యెహోవా సన్నిధికి తీసుకుని రమ్ము. మరియు నీవు ఇశ్రాయేలీలతో, మీరు యెహోవా సన్నిధిని బలి నర్పించున్నట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేకపిల్లను, దహనబలిగా నిర్దోషమైన ఏడాది దూడను, గొర్రెపిల్లను, సమాధాన బలిగా కోడెను, పొట్టేలును, నూనె కలిపిన నైవేద్యమును తీసుకొని రండి. నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పుము. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు లేవియా కాండము 9వ అధ్యాయములో యాజకులు ప్రతిష్ఠించబడటానికి ఏ బలులు అర్పించబడతాయి అనే విషయాన్ని మనం చూడగలం. యాజకులు ప్రతిష్ఠించబడాలంటే 3 రకాల బలులు అర్పించబడాలి. ఒకటి పాప పరిహారార్థ బలి, రెండవది దహన బలి, మూడవది సమాధాన బలి. పాప పరిహారార్థ బలికి, అపరాధ పరిహారార్థ బలికి ఒకటే కట్టడ అనే విషయాన్ని మనం గతంలో కూడా చూసాం. కాబట్టి మనకున్నటువంటి బలులు 5 రకాలు. లేవియా కాండంలో ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకు సూచించినటువంటి బలులు, మరి ప్రత్యేకించి యాజకత్వం చేసే లేవి గోత్రీకులకు ఉపదేశించినటువంటి బలులు 5. ఒకటి దహన బలి, రెండవది సమాధాన బలి, మూడవది కృతజ్ఞతా బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, ఐదవది అపరాధ పరిహారార్థ బలి. దాదాపుగా మరి 4 రకాల బలులు పేర్కొనబడిందేమో 3 రకాల బలులే కానీ అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి ఈ రెండింటిని గూర్చిన కట్టడ ఒకటే. మరైతే ఈ 3 రకాల బలులు పరోక్షంగా చూచినప్పుడు 4 రకాల బలులు ఒక యాజకుడు ప్రతిష్ఠించబడటానికి అర్పించబడతాయి. ఒకడు యాజకుడిగా ప్రతిష్ఠించబడాలి అనంటే, లేదంటే ఒక యాజకుడు దేవుని యొక్క మందిరములో సేవ చేయడానికి ప్రతిష్ఠించబడాలి అంటే ఇన్ని రకాల బలులు అర్పించబడాలండి. చిన్న విషయం కాదు. ఈ యాజకులు ఎవరంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మనమే ఆ రాజులైనటువంటి యాజక సమూహం. మనము రాజులైన యాజక సమూహముగా ప్రతిష్ఠించబడటానికి కోడెలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ అర్పించబడలేదు. మనము రాజులైన యాజక సమూహముగా ప్రతిష్ఠించబడటానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారే మన కొరకై పాప పరిహారార్థ బలిగా, మన కొరకై దహన బలిగా, మన కొరకై అపరాధ పరిహారార్థ బలిగా, మన కొరకై సమాధాన బలిగా, మరియు మన కొరకై కృతజ్ఞతా బలిగా తన్ను తాను అప్పగించుకున్నారు. కనుకనే నేడు మనము రాజులైన యాజక సమూహముగా చేరి ఇశ్రాయేలీలతో సహపౌరసత్వము కలిగి ఆయన ఆలయములో యాజకత్వము చేసే గొప్ప భాగ్యమును పొందుకున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, లేవియా కాండము 9వ అధ్యాయము ఆ యాజకుడు ప్రతిష్ఠించబడటానికి ఏ బలులు అర్పిస్తారు, ఆ బలులు అర్పించబడాల్సిన విధానమును గురించి మనకు తెలియచేస్తూ ఉంది.
ఇందులో భాగంగా అహరోను దేవుని యొక్క చెంతకు చేరి వచ్చి పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడ, దహన బలిగా నిర్దోషమైన ఒక పొట్టేలు దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. ఆ తర్వాత ఇశ్రాయేలీలతో మోషే ఏం చెప్పాలంటే, యెహోవా సన్నిధిని బలి అర్పించినట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేకపిల్ల, దహన బలిగా నిర్దోషమైన ఏడాది దూడ, గొర్రెపిల్ల, సమాధాన బలిగా కోడె, పొట్టేలు, నూనె కలిపిన నైవేద్యము తీసుకొని రావాలి అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీలు ఆ ప్రకారంగా చేస్తారు. ఈ ప్రకారంగా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క ప్రత్యక్షత మరియు దేవుని యొక్క సన్నిధి మరియు దేవాతి దేవుడే ఇశ్రాయేలీల సమాజమునకు కనిపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఇది కూడా చాలా గొప్ప ధన్యత. దీన్ని బట్టి కూడా మనము దేవుని యందు ఆనందించాలి. ఆయన ఎంత గంభీరమైన వాడో గ్రహించాలి. ఆయన ఎంత భయంకరుడు, ఎంత పరిశుద్ధుడు అనే విషయాన్ని గ్రహించాలి. మాత్రమే కాకుండా మనం కూడా దేవుని సన్నిధిలో ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలి అనే విషయాన్ని కూడా గ్రహించాలి. చూడండి, ఇశ్రాయేలీల సమాజపు వారు కూడా బలి సామాగ్రిని, బలి పశువులను తీసుకొని రావాలి. పాప పరిహారార్థ బలి కొరకు, సమాధాన బలి కొరకు, దహన బలి కొరకు ఇశ్రాయేలీలు తీసుకొని రావాల్సినవి తీసుకొని రావాలి. యాజకుడుగా ప్రతిష్ఠించబడబోతున్న, ప్రధాన యాజకుడిగా ప్రతిష్ఠించబడబోతున్న అహరోను, అతని యొక్క కుమారులకు సంబంధించి కూడా అహరోను మరి బలి పశువులను తీసుకొని రావాలి. ఈ క్రమంలో తీసుకొని వచ్చిన తర్వాత ఆ బలుల కట్టడల ప్రకారము వాటిని అర్పించినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి, సాక్షాత్తు దేవుని యొక్క ప్రత్యక్షత ఇశ్రాయేలీల సమాజమునకు కనిపిస్తుందని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకు బయలుపరచడం జరిగింది. మోషే మరి అహరోనుకు సెలవిచ్చిన ప్రకారముగా అహరోను చేశాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీల సమాజపు వారు కూడా మోషే వారికి సెలవిచ్చిన ప్రకారముగా చేస్తారు. చేసిన తర్వాత లేవియా కాండము 9వ అధ్యాయంలో 22 నుంచి 24 వచనాలను చదివితే అక్కడ ఏమి జరుగుతుందంటే, అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తర్వాత దిగివచ్చెను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలకి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును, క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. ప్రభునందు ప్రియమైన వారలారా, అహరోను పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలిని అర్పించాడు. అలా అర్పించిన తరువాత యాజకుడిగా ఇశ్రాయేలీల ప్రజల వైపు చూచి వారిని దీవించాడు. ఆ తర్వాత మోషే, అహరోనులు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళి ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత ప్రజలను దీవించగా జరిగిందేంటో తెలుసా? దేవుని యొక్క మహిమ ఇశ్రాయేలీల ప్రజలందరికీ కూడా కనబడింది. యాజకత్వం అంటే చిన్న విషయం కాదండి. ఒక యాజకుడు ప్రతిష్ఠించబడటానికి ఎన్ని రకాల బలులు అర్పించబడుతున్నాయో మీరు చూస్తున్నారు. ఒక యాజకుడు ప్రతిష్ఠించబడే సమయాన ఇశ్రాయేలీల సమాజమంతా కూడా వచ్చినట్లుగా మనం గ్రహిస్తున్నాం. యాజకుని ప్రతిష్ఠ సమయాన దేవుని యొక్క ప్రత్యక్షత కూడా కనిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, నీవు నేను ఈ రోజున యాజకులము. ఆయన మందిరములో యాజకత్వము చేస్తున్నాము. ఆయన మందిరములో యాజకత్వము చేయడానికి అర్హులముగా ఎంచబడ్డాము అనంటే దాని వెనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగము ఎంత బలంగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన శిలువ యాగం ఎంత గొప్పదిగా ఉంది అనేది ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనలను యాజకులుగా చేశాడు అనంటే అదేదో ఒక సాధారణమైనటువంటి మాట అనుకుంటాం.
ఒక సాధారణ వ్యక్తి యాజకుడిగా ప్రతిష్ఠించబడటానికి దాని వెనుక ఎంత ప్రయాస ఉంటుందో చూడండి. దాని వెనక ఎటువంటి ప్రాసెస్ ఉందో చూడండి. ఆ ప్రాసెస్ ఎంత కష్టమైందో చూడండి. ఒక యాజకుడు ప్రతిష్ఠించబడుతున్నాడంటే ఎన్ని రకాల బలులు అర్పించబడుతున్నాయి, ఎన్ని పశువులు వధించబడుతూ ఉన్నాయి. ఇశ్రాయేలీల సమాజము కలిసి వస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఒక యాజకుడు ప్రతిష్ఠ సమయంలో ఆశీర్వాదములు, దీవెనలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక యాజకుని ప్రతిష్ఠ సమయంలో దేవుని మహిమ ఆయన ఆలయం మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ బలులు అర్పించిన తరువాత దేవుని యొక్క ప్రత్యక్షత ఇశ్రాయేలీలకు కనబరచబడినట్లుగా మనం చూస్తున్నాం. కలువరి శిలువలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మరణించినప్పుడు కూడా మరి ఆకాశం ఏమైపోయింది? నల్లగా అయిపోయింది. ప్రభునందు ప్రియమైన వారలారా, అంతా చీకటి కమ్ముకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కలువరి శిలువలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపములకు ప్రాయశ్చిత్తార్థ బలిగా తన్ను తాను అప్పగించుకొనినప్పుడు ప్రకృతి విలపించింది. ప్రకృతి యొక్క పరిస్థితిని మనం చూసినప్పుడు ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయో, భూమి కంపించింది, దేవాలయపు తెర అడ్డుగా చినిగిపోయింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, సమాధుల్లో శవములుగా ఉన్నటువంటి వారు జీవం పోసుకొని లేచి సజీవులై తిరిగినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత ఆ రూపములో అనేకులకు కనబడింది. మరి అహరోను ఆ బలులను అర్పించినప్పుడు ప్రత్యక్ష గుడారం యొక్క వెలుపలకి రాగానే దేవుని ప్రత్యక్షత ఇశ్రాయేలీయులందరికీ కూడా కనబడింది. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆ దేవుని ప్రత్యక్షత నీ జీవితంలో ఎప్పుడైనా అనుభవించావా? అపోస్తుడైన యోహానైతే పద్మాసు ద్వీపములో ఆ గొప్ప ధన్యతను అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తుడైన యోహాను దేవుని యొక్క ప్రత్యక్షతను చూచాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథములో 66వ పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథమును ఆత్మపూర్ణుడై రాయగలిగాడు. 22 అధ్యాయములు కలిగిన ఆ ప్రకటన గ్రంథమును అపోస్తుడైన యోహాను రాశాడంటే అతడు దేవుని ఆత్మచేత ఎంతగా ప్రేరేపించబడినవాడు, ఎంతగా దేవుని ఆత్మపూర్ణుడయ్యాడో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అది యోహానుకి ఎలా లభించిందంటే దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించుట ద్వారా. ఎప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను యోహాను అనుభవించగలిగాడు? ప్రభునందు ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. ఎప్పుడు అనుభవించగలిగాడు? మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారము లోపలికి వెళ్ళి బయటికి వచ్చి ఇశ్రాయేలీయుల సమాజమును దీవించిన తర్వాత దేవుని ప్రత్యక్షత, బలులను అర్పించిన తర్వాత దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించింది అతి గొప్ప దేవాతి దేవుని యొక్క ప్రత్యక్షతను మనకు అనుగ్రహించటానికి. ఒక రోజున మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడబోతున్నాం. తండ్రి అయిన దేవుని యొక్క రాజ్యములో, పరలోకములో ప్రభుతో కలిసి ఆనందించబోతున్నాం. ఇదే మనం పొందుకొనబోయేటటువంటి ప్రత్యక్షత. కాబట్టి ఆ ప్రత్యక్షత ఎవరికి ఇవ్వబడిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి మాత్రమే, ఆయనలో నమ్మకముగా జీవించుతున్న వారికి మాత్రమే, ఆయన యొక్క రెండవ రాకడ కొరకు ఆశతో అపేక్షించుచున్నటువంటి వారికి మాత్రమే. అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఆ ప్రత్యక్షతను అపేక్షిస్తున్నావు ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి? అహరోను, మోషే, ఇశ్రాయేలీలు ఆ ప్రత్యక్షతను పొందుకున్నారు. నీవు నేను కూడా ఆ ప్రత్యక్షతను పొందుకోవాలి. దేవుడు మనలను యాజకులనుగా చేశాడు. నమ్మకంగా ఆయనకు యాజకత్వం చేద్దాం, పరిశుద్ధత కలిగి జీవిద్దాం, సాక్షిగా ఈ లోకంలో ఉందాం, పరలోక రాజ్యంలో ఆయన ప్రత్యక్షతను పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన.
కృపాసత్య సంపూర్ణుడైన మా తండ్రి, అనుగ్రహించిన వాక్యమునకై స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరుకెట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.